డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కోర్టు ఆదేశాలతోటి విచారణకు హాజరైన సునీల్ నాయక్ ఎటువంటి సమాధానాలు చెప్పకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అడ్డంగా బుక్ అయిపోయినట్టుగా కనపడుతోంది. ఆయన చాలా ప్రశ్నలకు దాటవేత సమాధానాలు వేస్తున్నా ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు కదా, ముందుగానే అది రాయలేదు కదా అని గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు. కానీ అవసరమైన వాటికి మాత్రం చెప్పట్లా. కాకపోతే ఈ విషయంలో సునీల్ నాయక్ స్వయానా చేసిన ఒక పని ఆయన్ని అడ్డంగా బుక్ చేసేసింది. ఏమిటాయంటే అర్ధరాత్రి సమయంలో అక్కడ విచారణ జరుగుతున్న ఇది కస్టోడియల్లో విచారణ అనే పేరుతోటి రఘురామకృష్ణరాజుని కస్టడీలో టార్చర్ చేశారు చూడండి. ఆ ప్లేస్కి డాక్టర్లని పిలిపించటం, అది కూడా స్వయాన సునీల్ నాయకే చేయటం ఇప్పుడు ఆయన్ని కొంప ముంచేసింది. ఆ విషయమై ఇప్పుడు విచారణలో ఈయన ఏమాత్రం సహకరించటం లేదు అనేది కూడా తేటతెల్లం అయిపోతుంది. దానికి కూడా సమాధానం చెప్పకపోతే, ఇంత చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా ఉంటే విచారణకి ఎలా సహకరిస్తున్నాడని కోర్టు మాత్రం నమ్ముతుంది. ఆయనకి బెయిల్ కూడా ఎలా మంజూరు చేస్తుంది. ఈ విషయాలు అన్నీ ఒక పక్కన ఇలా జరుగుతుంటే, మరొక వైపున బీహార్లో అడ్డదిడ్డంగా పరిస్థితులన్నీ వీళ్ళకి ఒక్క ఉదుటను మారిపోయినాయి. ఏమిటాయా అంటే ఈయన అరెస్టుకు వెళ్ళిన సమయంలో అసలు బీహార్ ప్రభుత్వమే బిఎన్ఎస్ఎస్ చట్టంలో సవరింపులు చేసేసి దాన్ని అమెండ్మెంట్ చేసి అందులో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అరెస్ట్ చేయాలంటే బీహార్ పర్మిషన్ కావాలి అని ఒకదాన్ని ఇమీడియట్గా చేర్చేశారు. ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ కోసం ఎంత పని చేశారా అని దేశం మొత్తం విస్తుపోయింది. బీజేపీ కూడా ఇదేమిటి అని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర హోంశాఖ ఈ బిఎన్ఎస్ఎస్లో కేంద్రంలో ఉన్న ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా డిప్యుటేషన్ మీద వెళ్ళినప్పుడు లేకపోతే వేరే కారణాలకి రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరిగి ఆ కేసులు పెట్టబడితే అప్పుడు కేంద్రం యొక్క పర్మిషన్ కావాలి అనేది పెట్టి అందులో రాష్ట్రాలు కూడా కావాలంటే సవరించుకోవచ్చు అని అంటే, సవరింపు ఈ విధంగా జరగగానే కేంద్రంలో పెద్దలు కూడా బాగా సీరియస్ అయిపోయారు. సరే, అఫ్కోర్స్ ఈ నితీష్ కుమార్ ఇప్పుడు రాజీనామా చేయటం, ఆయన రాజ్యసభ సీటు తీసుకొని కేంద్రానికి వెళ్ళటం, ఇక్కడ నితీష్ కుమార్ కొడుకు ఉప ముఖ్యమంత్రి అవుతాడని మరి కొన్ని ఊహాగానాలు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి అవటానికి నితీష్ కుమార్ కేంద్రానికి వెళ్ళాడు అని అంటున్నారు. కానీ మరి ఇలాంటి కొన్ని చట్టాలు వీటన్నిటిని మార్పులు చేయటం మూలానే అసలు ఈ పరిస్థితి ఏర్పడింది అనేది ఒక రకంగా కనపడతానే ఉంది. ఎందుకంటే బీజేపీ కూడా ఇప్పుడు బీహార్లో గట్టిగా పాగా వేయాలి. అలా పాగా వేయటానికి ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి బీహార్లో బాగా అవసరమై కూర్చున్నారు. దీంతో పాటుగా ఇదిగో కర్ణుడి చావుకి 100 కారణాలు, ప్రతి అంశము అతనికి ఎదురు తిరిగిందని చెప్పినట్టుగా ఇప్పుడు నితీష్ కుమార్ని పక్కకు తప్పించడానికి కూడా ఇలాంటి 100 కారణాలు కనపడుతున్నాయి. అందులో సునీల్ నాయక్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక సునీల్ నాయక్ ఇప్పుడు ఈ విచారణ దాకా వస్తే అసలు రాష్ట్రానికి రాకుండా అడ్డంబడి ఆగిపోయి నేను ఇక రాను అన్నట్టుగా ఆయన కొంచెం గర్వం ప్రదర్శించినట్టుగానే కనపడింది. ఈ అరెస్టుకి వెళ్ళిన తర్వాత నా కులాన్ని, నేను ఫలానా కులంలో పుట్టాను కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు అనేది కూడా ఆయన బయటకు తీసుకురాగానే ఇక దాని వెనకున్న కారణాలు మొత్తం తవ్వుకుంటూ తీసుకొచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి రావటానికి సహకరించింది ఎవరు, సిఐడిలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వటానికి సహకరించింది ఎవరు అనేది మొత్తం కూడా ఇప్పుడు బయటకు తీయటం మొదలుపెట్టారు. దర్యాప్తు బృందం వీటన్నిటి గురించిన వివరాలు పూర్తిగా సేకరించి పెట్టింది. సునీల్ నాయక్ ఏం చెబుతాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన్ని. ఇందులో సిఐడి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా ప్రవర్తించిందనేది అందరికీ తెలుసు. వాళ్ళకి నో రూల్స్, నో రెగ్యులేషన్స్ ఏముండవు. కావాలంటే గోడలు దూకి ఇంట్లోకి వెళ్ళిపోతారు, తలుపులు బద్దలు కొట్టి మనుషుల్ని లాక్కొస్తారు. ఇలాంటివి చాలా జరిగాయి సంఘటనలో. అసలు రఘురామకృష్ణరాజు విషయంలో కూడా ఇలాగనే జరిగింది. ఆయనకి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఆయన్ని తీసుకొచ్చి కారులోకి ఒక్క ఉదుటను నెట్టేశారు. గతంలో జరిగిన ఆ తంతు కూడా మనం వీడియోలో చూసాం. సరే, ఇంత అవమానకరంగా ఒక ఎంపీని తీసుకొచ్చినా ఆ రోజున బీజేపీ పట్టించుకోలేదు. ఆయనే మరి నన్ను ఎంపీనైన వాడిని నన్ను ఎలా చేశారని ఆయన అప్పుడు స్పీకర్గా ఉన్న ఓం బిర్లాకు కూడా ఆయన కంప్లైంట్ చేసినా కూడా
దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టుగాను ఏదో విచారణ చేసినట్టుగా కూడా ఏం కనపడలా. కానీ బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒక చిన్న మార్పు అమెండ్మెంట్ జరగంగానే ఇప్పుడు అందరూ హడావుడిగా దాని మీద కదులుతున్నారు. సరే, ఏ కారణానికి కదిలినా సునీల్ నాయక్ అయితే అడ్డంగా ఇరుక్కుపోయాడు ఇందులో. ఆ రోజున డాక్టర్ని పిలిపించడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే రఘురామకృష్ణరాజు గతంలోనే ఒక పక్కా ప్లాన్ తోటి అక్కడున్న టవర్లో ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ టవర్ లొకేషన్లో ఉన్న అన్ని ఫోన్ల యొక్క డేటాని ప్రొక్యూర్ చేయమని పెట్టుకున్నాడు. ఆ ప్రొక్యూర్మెంట్ కూడా జరిగింది. ఇప్పుడు దర్యాప్తు అధికారుల దగ్గర ఆ డేటా కూడా ఉంది. సునీల్ నాయక్ నాకేం సంబంధం లేదు, నేను అక్కడ లేనని చెప్పుకున్నా, లేదు అక్కడ కాదు నేను డాక్టర్ని వేరే కారణానికని పిలిపించుకున్నానని చెప్పుకున్నా ఎవరు నమ్మే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ సునీల్ నాయకే తెచ్చిపెట్టుకొని ఇప్పుడు కులం కార్డు ఒకటి బయటకు తీసి పలానా కులంలో పుట్టాను కాబట్టి నన్ను ఎలాగా అవమానకరంగా చూస్తున్నారు, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, పలానా కేసులో మీరెందుకు కలగజేసుకోలేదు అని అంటే ఇప్పుడు అవన్నీ కూడా బయటకు తీస్తున్నారు. వాటన్నిటిలో ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాకపోతే ఈ కేసుకి ఆ కేసులకి సంబంధం లేదు కాబట్టి, కానీ ఈ విషయమై ఆయన ట్వీట్ చేశాడు కాబట్టి ఆ ట్వీట్ను కూడా మరి ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టి దాని మీద కూడా ఇదిగో ఇలా వేరే ఏయో ఉన్నాయని చెబుతున్నాడు, దాటికి కూడా మేము ప్రశ్నలు సంధించదలుచుకున్నాం, అడగమంటారా అని అడిగితే కోర్టు అడగమంటే అవి కూడా అడుగుతారు. ఇక ఆ కేసులు కూడా బయటకు వస్తే ఇక కేవలం కస్టోడియల్ టార్చర్ అంశమే కాదు, సిఐడిలో ఉండి సునీల్ నాయక్ చేసిన ప్రతి అంశము ఇక పిన్ పాయింట్గా తీయబోతున్నారు. ఎందుకంటే ఆయన పెట్టుకున్నదే ప్రభుత్వంతో, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళకి నచ్చకపోతే బీహార్ తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి బాగా నచ్చుతాడు, వాళ్ళ తండ్రి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి జగన్ దగ్గర ఊడిగం చేయడానికి వచ్చుంటాడు, ఉండొచ్చేమో. అలాంటి పనులే కదా చేస్తేనే ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి వీళ్ళు ఏం చేయటానికైనా బయలుదేరతారనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది కదా. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని విచారణ చేస్తుంటే ఒక్కొక్క అంశానికి నీళ్లు నవ్వటం ఆయన వంతైంది. ట్విట్టర్లో అంతెత్తుని పేలి నా తల్లిని కూడా అవమానించారు, ఆవిడని మనక్షోభకు గురి చేశారనంటే రఘురామకృష్ణరాజు కుటుంబం ఎంత మనక్షోభకు గురైంది, మీరు సిఐడిలో ఉండగా మిగతా ఎంతమంది మీద ఇట్లాంటి దాష్టికం ప్రదర్శించారు, మొత్తం తీస్తారు, ఓ తవ్వే కొద్దీ బయటపడతా ఉంటాయి అన్నట్టుగా ఈ రోజున సునీల్ నాయక్ వంతైంది. అసలు వీటన్నిటినీ బేస్ చేసుకొని పివి సునీల్ కుమార్ ఆయన అంశాలు కూడా ఇక బయటకు రాబోతున్నాయి. అందుకనే అప్పుడెప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆట ఆడుతూ కింద పడితే 2 ఎముకలు విరిగిన దాన్ని ట్వీట్ చేస్తున్నాడు, మళ్ళీ ఐపు లేకుండా పోయాడు, ఐపు లేకుండా మెదలకుండా కూర్చున్నాడు. సునీల్ నాయక్ ఏం చెబుతాడనని భయపడటం ఆయన వంతు కూడా అయింది. మొత్తానికి అందరూ ఇరుక్కుపోయారు. ఇదే ఈరోజు కుండబద్దలు.